హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ నెల 15న మళ్ళీ క్యాబినెట్ భేటీ సమావేశం అండి. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు 10 శుభవార్తలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమకు రావాల్సినటువంటి సుమారు 3,000 కోట్ల రూపాయల భారీ బకాయిల కోసం తీవ్ర ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు. నెలలు గడుస్తూ ఉన్నా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ విడుదల కాలేదు. సో, కానీ వారిలో అసంతృప్తి అయితే తీవ్ర స్థాయికి అయితే చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆవేదన పెండింగ్ బకాయిలు, ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి. ముందుగా ప్రధాన డిమాండ్లు చూసుకున్నట్లయితే ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు స్పష్టంగా అయితే ఉన్నాయి. పెండింగ్ డిఏ, కరువు భత్యం విడుదల. ఎప్పటికప్పుడు విడుదల చేయాల్సినటువంటి డిఏలు విడతలు పేరుకొని పోయాయి. రెండవది ఐఆర్, మధ్యంతర భృతి ప్రకటన. నూతన పీఆర్సీ అమలులో జాప్యం జరుగుతున్నందున తక్షణమే ఉపశమనంగా ఐఆర్ ప్రకటించాలని అయితే కోరుతూ ఉన్నారు. ఇక మూడవది 12వ పీఆర్సీ వేతన సవరణ సంఘం ఏర్పాటు. తదుపరి వేతన సవరణ ప్రక్రియను ప్రారంభించడానికి వెంటనే పీఆర్సీ కమిషన్ అయితే నియమించాల్సి ఉంది. అయితే పలుమార్లు కేబినెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు జరగడం, చివరికి బడ్జెట్ ప్రవేశపెట్టడం వంటివి జరిగినప్పటికీ ఉద్యోగుల కీలక సమస్యలైన మధ్యంతర భృతి, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు లేదా పెండింగ్ బకాయిల విడుదలపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల తీవ్ర అన్యాయమే జరిగిందని ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వ పాక్షిక స్పందన, ఉద్యోగుల ఆగ్రహం. ఇటీవల ప్రభుత్వం పేర్కొని పోయినటువంటి 30,000 కోట్ల బకాయిలకు గాను కేవలం 7,300 కోట్లు నామమాత్రపు మొత్తాన్ని విడుదల చేసి చేతులు దులుపుకుందని, ఇది సమస్య తీవ్రతను తక్కువ చేసి చూడటమేనని ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వైఖరితో ప్రభుత్వానికి ఉద్యోగుల సంక్షేమం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోందనైతే వారు భావిస్తూ ఉన్నారు. ఉద్యమ కార్యాచరణ, సంఘాల పిలుపులు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యాయి. యూటీఎఫ్ ప్రభుత్వ విద్యారంగాన్ని సంస్కరణల పేరుతో నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ తక్షణమే 12వ పీఆర్సీ చైర్మన్ నియమించాలని యూటీఎఫ్ డిమాండ్ చేస్తోంది. ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు సమర్పించడం, పోరుబాట సదస్సులు నిర్వహించడం వంటి కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చింది. ఫ్యాక్ట్పో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు ఫ్యాక్ట్పో చైర్మన్ సాయి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చిరంజీవి గారు ప్రకటన విడుదల చేశారు. ఫ్యాక్ట్పో ప్రధాన డిమాండ్లు సుమారు 12 లక్షల మంది లబ్ధిదారులు, 23,000 కోట్ల బకాయిలు చెల్లింపులు, 11వ పీఆర్సీ బకాయిలు, డిఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు కలిపి చెల్లించాలి. వీటిని ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి. డిఏల మంజూరు. జనవరి 2024 నుండి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి 3 విడతల డిఏలలో కనీసం ఒకటైనా వెంటనే మంజూరు చేయాలి. మూడవది మెరుగైన పెన్షన్ విధానం. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా సిపిఎస్, జిపిఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానం అమలుపై చర్యలు తీసుకోవాలి. పాత పెన్షన్ విధానం ఓపీఎస్ 2004 సెప్టెంబర్ 1కి ముందు నియామకమై ప్రక్రియ ప్రారంభమైన వారికి ఓపీఎస్ వర్తింపజేయాలన్న కేంద్ర ప్రభుత్వ మెమోను అమలు చేయాలి. 5వది కామన్ సర్వీస్ రూల్స్.
ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించాలి. జీవో నెంబర్ 72, 73, 74 అమలు. ప్రభుత్వ విద్యా బలోపేతం. పర్యవేక్షణాధికారి పోస్టులను భర్తీ చేయాలి. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు ఓపీఎస్ వారికి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు 10%, 75 ఏళ్లు దాటిన వారికి 15% అదనపు క్వాంటమ్ ఏక్యూపీని మళ్ళీ తిరిగి పునరుద్ధరించి అమలు చేయాలి. 9వది కారుణ్య నియామకాలు, కంపాషనేట్ రిక్రూట్మెంట్. పంచాయతీరాజ్ విభాగంలో పెండింగ్లో ఉన్నటువంటి కారుణ్య నియామకాలను కలెక్టర్ పూల్ ద్వారా తక్షణమే చేపట్టాలి. 10వది తెలుగు మీడియం కొనసాగింపు. ఆంగ్ల మీడియంతో పాటుగా తెలుగు మీడియంను సమాంతరంగా కొనసాగించాలి. ఈ డిమాండ్లతో నేడు కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయుల ధర్నాలు. కేబినెట్ సమావేశంపై ఆశలు, హెచ్చరికలు. ఏప్రిల్ 15వ తేదీన జరగనున్నటువంటి ఏపీ కేబినెట్ సమావేశంపై ఉద్యోగ వర్గాలు భారీ అంచనాలు పెట్టుకున్నాయి. నిరసన కార్యక్రమం కేబినెట్ భేటీకి ముందు రోజు జరగడం దీనికి ప్రాధాన్యతనిస్తోంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కనీసం 30% ఐఆర్ ప్రకటించాలని, 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, పెండింగ్ బకాయిల విడుదలకు స్పష్టమైన రోడ్ మ్యాప్, షెడ్యూల్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశమై సమస్యలకు సామరస్యపూర్వకంగా పరిష్కారం కనుగొనాలని ఉద్యోగులు ఆశిస్తూ ఉన్నారు. మరి ఒకవేళ ఈ కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి సానుకూల నిర్ణయాలు ప్రకటించకపోతే భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ మరింత ఉధృతంగా, భారీ ఎత్తున ఉంటుందని సంఘాలు హెచ్చరిస్తున్నాయి. పెరుగుతున్న ధరలు, అధిక పన్నుల భారం, పెరిగిన పని భారం వంటి కారణాలతో క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వారి ఓపిక నశిస్తోందని సంఘాల నేతలు స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పీఆర్సీ, ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ అనేది ఉద్యోగుల హక్కు అని, దానిని కాలరాసే ప్రయత్నం సరికాదని వాదిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పట్ల సానుభూతితో స్పందించి కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకోవాలని అయితే వారు కోరుతూ ఉన్నారు. ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. 15వ తేదీ కేబినెట్ భేటీ తర్వాత ఉద్యోగ పెన్షన్లకు తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి అయితే మనకు ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. అప్పుడు మళ్ళీ వీడియో రూపంలో అయితే మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.